ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। శ్రీ వేదవేద జ్యోతిషపీఠం సభ్యులకి మిత్రులకి భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఎవరైనా యూట్యూబ్లో ఎస్వీవి ఆస్ట్రాలజీ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సమాజంలో సాధారణంగా అందరూ కూడా జాతకాలు చూసి వివాహం చేసుకోవటం, అలాగే ప్రేమ వివాహాలు, వివాహం చేసుకోవటం, ప్రేమ వివాహం చేసుకోవటం తప్పు అని నేను అనట్లేదు. కానీ వివాహ సంబంధాన్ని అర్థం లేకుండా కొన్ని విపరీతమైనటువంటి పోకడలతో, పాశ్చాత్య పద్ధతులతో అసలైనటువంటి సంబంధాలన్నిటినీ కూడా విస్మరిస్తూ ఉన్నారు. సరే, వీటన్నిటికీ కూడా జాతకరీత్యా కొన్ని గ్రహాలు కారణమవుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి కారణమైన గ్రహం ఒకటి ఉంది, అదే శుక్రగ్రహం. శుక్రగ్రహ రీత్యా మనకి ఏం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం ఏం చెప్తోందంటే, శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రపీడోపశాంతయే. శుక్రుణ్ణి పూజిస్తే కళత్రపీడలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా వివాహం కాని వాళ్ళకి కానీ, వివాహం అయిన తర్వాత భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి వచ్చేటువంటి అనేక ఇబ్బందుల నుంచి కానీ శుక్రగ్రహం వల్ల కలిగేటువంటి నష్టాలని తొలగిస్తాయి. అదేవిధంగా వివాహం అనేటువంటిది అసలు ఏ జాతకంలోనైనా అవుతుందా అవదా, అసలు ఆ శుక్రగ్రహం యొక్క పరిస్థితికి ఈ యొక్క వివాహానికి సంబంధం ఏంటి అంటే కనుక శుక్రగ్రహం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. శుక్రుడు అనేటువంటి గ్రహం మనకి శుక్రాచార్యుల వారు అనేటువంటి పురాణంలో మనం చెప్పుకునేటువంటి ఆ అసుర గురువుని తలపిస్తూ ఉంటుంది. ఆయన శుక్రాచార్యుల వారే. ఆ శుక్రాచార్యుల వారే ఈ శుక్రగ్రహం. అయితే ఆయన చేత అనుగ్రహించబడినటువంటి గ్రహం. ఈయనని పాశ్చాత్య పద్ధతిలో, పాశ్చాత్య దేశం వాళ్ళు వీనస్ అనేటువంటి గ్రహనామంతో పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి భోగభాగ్యాలు, ఆనందము, సంతోషము, సౌభాగ్యము, సకల సుఖ సంపదలన్నీ కూడా, అష్టైశ్వర్యాలు అంటాం కదా, అలా అన్నీ కలగడానికి కూడా ఈ శుక్రగ్రహమే కారణం. ఇక ఈ శుక్రాచార్యుల వారి జననం బ్రహ్మగారి చెవి నుంచి పుట్టినటువంటి రుద్రుడికి భృగుకన్య అనేటువంటి కన్య ఉన్నది. ఆయనకి ఉష్ణకుడికి పుట్టినటువంటి గ్రహమే ఈ భృగు తత్వంతో ఉన్నటువంటి భార్గవుడు, అంటే శుక్రాచార్యులు. ఈయన అసలు పేరు భార్గవుడు. ఆయన ఒకానొక సమయంలో అంధకాసుర సంహారం చేసేటప్పుడు, ఈశ్వరుడు అంధకాసుర సంహారం చేసేటప్పుడు ఈ శుక్రాచార్యుల వారు అంధకాసురుడు తరపు నుంచి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం చేసినటువంటి రాక్షసులందరూ సంహరించబడుతూ ఉంటే, ఈ శుక్రాచార్యుల వారు ఈశ్వర ప్రసాదితమైనటువంటి సంజీవిని మంత్రం చేత, మృత సంజీవిని మంత్రం చేత ఆ యొక్క రాక్షసులందరినీ కూడా మళ్ళీ బ్రతికించేస్తూ ఉండేవాట. అప్పుడు ఇది గమనించినటువంటి ఈశ్వరుడు ఆ శుక్రాచార్యుని వారిని అమాంతం నోట్లో వేసేసుకున్నాడు. ఆయన వెళ్ళి ఆ ఈశ్వరుడు పొట్టలో చూస్తే మళ్ళీ అక్కడ ఒక ప్రపంచం కనపడిందట. ఆ శుక్రాచార్యుల వారు ఆ శివుడి లోపల ఉదర భాగంలో ఉన్నటువంటి లోకాన్ని చూస్తే బయట జరిగేదంతా కూడా లోపల కనబడుతోందిట. లోపల ఉన్నటువంటి ప్రపంచాన్ని, బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని, ఆహా ఎంత అద్భుతం కదా, ఈశ్వరుడు మనల్ని ఈ విధంగా అనుగ్రహించాడు అని అనుకుని అక్కడే ఉండి ఆయన్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టాట.
ఉదర భాగంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారిని పురీషణాల నుంచి విడుదల చేసేట. ఆ పురీషణాల నుంచి విడుదల చేసేటప్పుడు ఈశ్వరుడి యొక్క శుక్రశోణితాలు తగలడం వల్ల ఆయన అప్పటి నుంచి కూడా శుక్రాచార్యుల వారుగా పేరు ప్రఖ్యాతులు గాంచాడనమాట. ఆ భార్గవుడు అనేటువంటి వాడు ఈ యొక్క శుక్రాచార్యుడిగా అప్పటి నుంచి ఉద్భవించడం, రాక్షస గురువుగా అందరినీ కూడా అనుగ్రహించడం లాంటివి జరుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో బృహస్పతికి కుమారుడైనటువంటి కచుడు అనేటువంటి వారికి కూడా ఈ మృత సంజీవిని విద్యని బోధించినటువంటి గురువుగా శుక్రాచార్యుల వారిని చెబుతూ ఉంటారు. అయితే శుక్రాచార్యుల వారి చేత అనుగ్రహించబడినటువంటి గ్రహమే ఈ యొక్క శుక్రగ్రహం. ఇక వేదాల్లో మనకి బ్రాహ్మణులు, ఇక్కడ శతపథ బ్రాహ్మణం అని, యజ్ఞాలు యాగాదులు, భూమి మీద మహర్షులు కానీ బ్రాహ్మణులు కానీ సత్పురుషులందరూ కూడా చేసేటువంటి సోమయజ్ఞం అని ఉంటుంది. ఆ సోమయజ్ఞంలో సోమరసాన్ని గ్రహించేటువంటి సోమపాత్ర ఈ శుక్రాచార్యుల వారుగా పేర్కొంటుంది వేదం. సోమరసమును గ్రహించే సోమపాత్రే శుక్రుడు అని ఆ యొక్క వేదాల్లో వర్ణించబడి ఉంది. ఋగ్వేదపూర్వకంగా ఈయన వనదేవత, యజుర్వేదపూర్వకంగా ఆయన సోమరసాన్ని గ్రహించే సోమపాత్ర. అదేవిధంగా పురాణాల్లో, వాయుపురాణంలో, లింగపురాణంలో, మత్స్యపురాణంలో, భాగవతాది మహాపురాణాల్లో శుక్రాచార్యుల వారి గురించి ఈ విధంగా అంధకాసుర సంహారం అప్పుడు శుక్రశోణితాలు ఈశ్వర ప్రసాదితంగా తగిలి బయటకు వచ్చాడు కనుక ఆయన శుక్రాచార్యుడిగా పిలువబడుతున్నాడని చెప్పేసి చెప్పబడుతుంది. అటువంటి శుక్రాచార్యుల వారు, దైత్య గురువుగా ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, వారి అనుగ్రహం కలిగినట్లయితే సకల విద్య, కళలు, ఐశ్వర్యము, అదేవిధంగా సకల శాస్త్ర కోవిదులుగా పిలువబడతారనేటువంటిది ప్రతీతి. అలాగే ఎవరి చేతనైతే శుక్రశోణితాల నుంచి బయటకు వచ్చాడో ఆ శుక్రశోణితాలకి ఆధిపత్యం వహిస్తూ ఉన్నటువంటి దేవత కనుక శుక్రగ్రహానికి ఈ భార్యాభర్తలకి మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, వారి అనుగ్రహం చేత వీరిద్దరూ ఈ దంపతులిద్దరి మధ్యలో ప్రేమానురాగాలు చిగురుస్తాయి అన్నటువంటిది ఈశ్వర శబ్దం చేత, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనకి తెలియబడుతోంది. శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అదేవిధంగా అమ్మవారి యొక్క కంటి చూపు చేత ఆ శుక్రాచార్యుల వారు అనుగ్రహించబడ్డారు కనుక ఆయనని శాంతింపచేయాలి అంటే, శుక్రగ్రహం యొక్క శాంతి కలగాలి అంటే ఆ యొక్క అమ్మవారిని పూజించినట్లయితే శుక్రగ్రహం శాంతిస్తుంది. అలాగే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే, అంటే ఏ జాతకంలోనైనా సరే శుక్రగ్రహం బాగున్నట్లయితే వాళ్ళకి ఐశ్వర్యము, భోగభాగ్యములు కలగడానికి కూడా ఇదే కారణం అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అదేవిధంగా భార్యాభర్తలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యము కాకుండా విదేశాలకి వెళ్ళడానికి కూడా ఈ గ్రహమే కారణం అవుతున్నది. విదేశాల్లో చదువు కానీ, విదేశాల్లో ఉద్యోగానికి కానీ ఈ శుక్రగ్రహమే ప్రధానమైనటువంటి దేవత. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయిన వాళ్ళు, లేదా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అదేవిధంగా మనకి వివాహం కాకుండా ఆలస్యమైనటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో, దారిద్ర్య బాధ చేత ఏవి కూడా అనుభవించలేక, అంటే మనకి ఒక ఉదాహరణ చెప్తాను. ఏ విషయంలోనైనా సరే పర్ఫెక్ట్గా ఉండే మనిషి ఒకడు ఉన్నాడు. అతను 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు. అతని పని చేయడం వల్ల తన కుటుంబానికి ఐశ్వర్యం కలిగింది. ఐశ్వర్యం కలగడం చేత అతను ఐశ్వర్యాన్ని కాపాడుకోవడం కోసం మరింత బాధ్యతగా పనిచేయడం మొదలుపెట్టాడు. పని చేయడమే తప్ప తను సంపాదించిన దాన్ని అనుభవించడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ అనుభవించడానికి అవకాశం ఏదైతే కావాలో ఆ కావాల్సినటువంటి బలం కావాలి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే సంపాదించడమే కాదు, సంపాదించిన దాన్ని అనుభవించగలగటంతో పాటుగా ఆనందించాలి కూడా. సంతృప్తిగా మనం సంపాదించిన దాన్ని అనుభవించి ఆనందించగలిగితే అంతకన్నా భాగ్యము, సౌభాగ్యము మరొకటి ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలకి కూడా శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉన్నాడు. వృషభ, తులారాశులకి ఆధిపత్యం వహిస్తూ ఉన్నాడు శుక్రుడు. అంటే శుక్రగ్రహానికి ప్రతికూలమైనటువంటి రాశులు సింహరాశి, కర్కాటకం,
సింహం, ధనస్సు, మీనరాశులు ఈ శుక్రగ్రహానికి వ్యతిరేకమైనటువంటి రాశులు. ఆయా రాశుల్లో శుక్రగ్రహం బలహీనంగా ఉండటం మనం గమనిస్తాం. శుక్రగ్రహం బలహీనంగా ఉండడం వల్లనే మనకి ఈ విధమైనటువంటి కళత్ర దోషాలు, అంటే భార్యాభర్తల దోషాలు, వివాహం కాకపోవటము, అదేవిధంగా విదేశాలకి వెళ్ళాలనుకుని ఎన్నోసార్లు వీసా రిజెక్ట్ అవ్వటము, ఈ విధమైనటువంటి దోషాలు ఈ గ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహానికి సంబంధించి దోష పరిహారాలు ఏం చెబుతారంటే, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్ర జపాన్ని 20,000 సార్లు జపం చేయటం, తద్దశాంశం అంటే 2,000 సార్లు తర్పణం చేయటం, 200 సార్లు అంటే 200 సార్లు జపం చేస్తూ శుక్రగ్రహం మూలమంత్రంతో హోమం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, అలాగే అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకోవటం. శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పీడ తొలగాలి అంటే శుక్రగ్రహం ఎవరికైతే బాగోలేదో, శుక్రగ్రహం ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వారు తప్పకుండా లక్ష్మీదేవికి ఆరాధన చేసినట్లయితే వారికి శుక్రగ్రహం యొక్క దోషాలు తొలగుతాయని, అదేవిధంగా ఎవరైనా సరే జపం కానీ, తర్పణం కానీ, హోమం కానీ చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో కనీసం 20 శుక్రవారాల పాటు బొబ్బర్లు కిలోంపావు చొప్పున దానం చేయాలని, అది కూడా చేయలేని పక్షంలో కనీసం బొబ్బర్లు నానబెట్టి ఆవుకి పెట్టడం లాంటివి చేస్తే మంచిది. అదేవిధంగా బ్రాహ్మణులకి దానం చేయటం, వస్త్రదానం చేయటం, పుస్తక దానం చేయటం. శుక్రవారం నాడు అమ్మవారికి యథాశక్తిగా తెల్ల పువ్వుల చేత లేదా పసుపు రంగు పువ్వుల చేత కుంకుమార్చన చేయించుకోవటం, పుష్పార్చన చేయించుకోవటం, అదేవిధంగా విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, భార్యాభర్తలు కానీ, వివాహం అవ్వవలసిన వాళ్ళు కానీ, ఈ విధమైనటువంటి ప్రక్రియల్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి శుక్రగ్రహ అనుగ్రహం చేత ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, శుక్రగ్రహం యొక్క బలహీనత జాతకంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గ్రహం అనుగ్రహం చేత ఈ విధమైనటువంటి పరిహార ప్రక్రియల ద్వారా మేలు జరుగుతుందనేసి శాస్త్రం ద్వారా మనకి తెలియవస్తోంది. కాబట్టి పాటించి తరించండి, శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఎస్వీవి ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. నమస్కారం. శుభం భూయాత్.